తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. పీసీసీ పగ్గాలు బీసీలకే ఇచ్చేందుకు ఏఐసీసీ నేతలు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఢిల్లీలో అధిష్టానంతో మంతనాలు జరుపుతున్న సీఎం, డిప్యూటీ సీఎం మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. త్వరలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్డి విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, ఎప్పుడెప్పుడా పిసిసి అధ్యక్షుడు నియామకాన్ని ఉంటుందని ఉత్కంఠకు తెరదీసే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు మనం చూస్తున్నాం 2-3 నెలలుగా కూడా దీని మీద ఢిల్లీకి పలుసార్లు రేవంత్ రెడ్డి వెళ్ళొచ్చారు. ప్రముఖులందరూ కూడా ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. తమకు ఇవ్వమని, ఒక్కసారి అవకాశం ఇవ్వమని కూడా ఏఐసీసీ పెద్దలు ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్తో సహా మల్లికార్జున ఖర్గేను కూడా పలు సందర్భాల్లో కలిసి వచ్చారు. బట్ పిసిసి అధ్యక్షుడుగాను, ముఖ్యమంత్రి గాను రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడి పదవి కాలం పూర్తి కావడం, అదేవిధంగా జోడు పదవులు కష్టం అనేటువంటి ఉద్దేశంతో ఏఐసీసీ కూడా ఉంది. కనుక మార్చాలి కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరికి ఇస్తారు అనే దాని మీద గత నెల 15 రోజుల నుంచి చాలా సీరియస్ డిస్కషన్ నడిచింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లో. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓసీ కేటగిరీ కింద ఆల్రెడీ ఏసీసీ అధ్యక్షుడిగా ప్లస్ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నారు కనుక పిసిసి అధ్యక్షుడిగా ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఎవరికన్నా ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా ఏఐసీసీలో చాలా సీరియస్ గా ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఓసీ మినహాయించి మిగతా వాళ్ళకి ఇవ్వాలని. అందులో బీసీకి ఇవ్వాలా, ఎస్సీకి ఇవ్వాలా, ఎస్సీకి ఇవ్వాలా. దీంట్లో ఎస్టీకి సంబంధించి బలరాం నాయక్ పేరు ప్రధానంగా వినపడింది. దాని తర్వాత మరొక అద్దంకి దయాకర్ కూడా దశలో ఎస్సీ దాంట్లో వినపడింది. అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి సంపత్ పేరు వినపడింది ఎస్సీ సామాజిక వర్గాల్లో. అదేవిధంగా బీసీ సామాజిక వర్గాల్లో మాత్రం ఒక 3-4 పేర్లు ప్రధానంగా వినపడ్డాయి. ఇందులో ప్రధానంగా మనం చెప్పుకుంటే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేదంటే మధు యాన్కి గౌడ్ కానీ మరొకరి పేరు కూడా వినపడింది. ఏదైనప్పుడు కూడా ఫైనల్ గా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం సరి అయింది. ఎందుకంటే గతంలో మనం బి శ్రీనివాస్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు బీసీ అండ్ ఓసీ కేటగిరీలో. అట్లా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి కనుక బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేది ఒక నిర్ణయానికి అయితే ఈ రోజు ఏఐసీసీలో చాలా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. దీనికి రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలా సీనియర్ మంత్రులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా హాజరై దీని మీద ఒక ఏకాభిప్రాయానికి అయితే రావడం జరిగింది. బీసీలో అందులో కూడా గౌడ సామాజిక వర్గానికి ఇవ్వాలి అని, అందులో ఎవరైతే బెటరు అన్నటువంటి ఆలోచన మీద ప్రధానంగా మనకు చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పేరు ప్రధానంగా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఆయన ఎన్ఎస్యుఐ నుంచి కూడా ఆయన వర్క్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత యువజన విభాగాన్ని కావచ్చు, అదేవిధంగా దాని తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆయనకు ప్రధానంగా అందరితో కలుపుకొని ఉండేటువంటి మనస్తత్వం కావచ్చు, ఇట్లా అందరితో ఏకాభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు అనే వ్యక్తి సీఎంతో చాలా చనువుగా ప్రతి విషయంలో కూడా కోఆర్డినేషన్ తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ పని చేసినా కూడా జోడుగుర్రంలాగా పోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కనుక ఈయనైతే కరెక్ట్ గా ఉంటుంది అన్నటువంటి మీద ప్రధానంగా నిర్ణయం చేయడం జరిగింది. అందుకనే మనకున్నటువంటి సోర్స్ ప్రకారం దాదాపు ఈయన పేరే ఫైనల్ గా అయినట్టుగా మనకు సూత్రప్రాయంగా నిర్ణయం జరిగినట్టు తెలుస్తుంది. అధికారికంగా వెల్లడి కావడమే ఆలస్యం. కనుక మొన్ననే రీసెంట్ గా ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయనకి ఇస్తారా లేదా మధు యాన్కి గౌడ్కి ఇస్తారా అనే దాని చర్చ పెద్ద ఎత్తున జరిగే నేపథ్యంలో ముఖ్యంగా ఈయన ఉండడం వల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి తిరుమల కోఆర్డినేషన్ జరుపుకోవడం కావచ్చు, లేదంటే ఆయనకున్న గడిచిన 15 ఏళ్లుగా అన్ని పార్టీలో పోర్ట్ఫోలియో చేసుకుంటూ వచ్చాడు. ఎన్ఐసి లీడర్ నుంచి యూత్ వింగ్ నుంచి చేసుకుంటూ వచ్చాడు. ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా. అయితే నరేందర్, గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడేందుకు బీసీ ఫ్యాక్టర్ ని ఎక్కువగా తెర మీదకి తీసుకొస్తుంది. బీసీలకు తాము సముచిత స్థానం ఇస్తాము, అలాగే కీలకమైనటువంటి పదవులు ఇస్తామంటూ కూడా ఎక్కువగా ఆఫర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఏంటి బీజేపీ కూడా కొంత చెక్ పెట్టినట్టు అవుతుందని బీసీ ఫ్యాక్టర్ ని కాంగ్రెస్ పార్టీ కూడా పిసిసి చీఫ్ విషయంలో పరిగణలోకి తీసుకుంది అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ బలపడుతూ వస్తుంది. అవునన్నా కాదన్నా కూడా ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఎంత స్పీడ్ గా ఉందో అదే సమయంలో బీజేపీ కూడా
అనుకున్నట్టుగానే రాష్ట్రంలో మొన్న జరిగినట్టు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క స్థానం రాకపోతే కాంగ్రెస్ లో 8, అదేవిధంగా బీజేపీకి 8 స్థానాలు, 2 కూడా లోక్సభ స్థానాల్లో గెలుచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఇక్కడ పిసిసి అధ్యక్షుడు బీసీ అయితే అక్కడ కూడా బీసీ వ్యక్తి వచ్చే అవకాశం ఉంటుంది కానీ బీజేపీ నేతలు చెప్పుకుంటాం. ఇప్పటికే అక్కడ సంబంధించినటువంటి కిషన్ రెడ్డి కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఖచ్చితంగా అటు బీజేపీ ఆల్టర్నేటివ్ ఎదుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం కొంత భావస్వారూప్యంతో కావచ్చు, లేదంటే అందరికీ అవకాశం ఇవ్వాలన్నటువంటి ఆలోచన కావచ్చు, గ్రౌండ్ స్థాయిలో ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకునే విషయం కావచ్చు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అందుకనే ఏఐసీసీలో ఏ ఒక్కరి నిర్ణయం మీద ఆధారపడకుండా ఏఐసీసీలో విస్తృత స్థాయిలో చర్చ జరిగిన తర్వాతనే ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ పేరు తెర మీదకి వచ్చింది. దాదాపు ఖరారై సీల్డ్ కవర్ లోనే ఉన్నది అన్నటువంటి విషయానికి అయితే మనకు తెలుస్తుంది. కనుక ఏ క్షణంలోనైనా ఆయన పేరు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక సౌమ్యుడిగా అటు పార్టీ బహిరంగ సభలు కావచ్చు, లేదంటే పార్టీలో ఎలాంటి నిర్ణయాలు జరగాలన్నా, ఖచ్చితంగా గాడిలో పెట్టాలన్నా, ఒక పక్క పిసిసి అధ్యక్షుడికి రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్కి అధిక మంది ఓకే నరేందర్, అలాగే ఈ మొత్తం వ్యవహారంలో కొత్త పిసిసి చీఫ్ వస్తున్నటువంటి నేపథ్యంలో కోఆర్డినేషన్ కూడా సీఎం కి వచ్చేటటువంటి ఎవరిదైతే పేరు ప్రతిపాదిస్తున్నారో ఆ వ్యక్తికి ఇద్దరికి కోఆర్డినేషన్ కూడా బాగున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ మరింత ఉత్సాహంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చా? లేదంటే ఎప్పట్లానే కాంగ్రెస్ లో కామన్ అని వినిపించేటటువంటి ఇష్యూస్ మళ్ళీ ఎప్పుడైనా తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవాలి? వాస్తవానికి మహేష్ కుమార్ గౌడ్ పేరు పెట్టడానికి ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు మంచి కలిగి ఉండడం, మధు యాష్కితో పోల్చుకుంటే కూడా ఈయనకు ఎక్కువ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి భావసారూప్యత కావచ్చు, లేదంటే కింది స్థాయి నేతల నుంచి పై స్థాయి లీడర్ల వరకు అందరూ గుర్తుపట్టే వ్యక్తిగా, అదే సమయంలో మధు యాష్కితో పోల్చుకుంటే కొంత జూనియర్ గా బయటికి చెప్తున్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా ఆయన గతంలో మంత్రిగా కానీ లేదంటే ఎంపీగా కానీ గెలిచినట్టు అనుభవం లేకపోవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడు. అదే ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దక్షిణ తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి ఉన్నాడు, రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు ఓసీ కేటగిరీలో. అలాగే బీసీ కేటగిరీలో ఈయనకి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా అటు ఉత్తర తెలంగాణ విషయంలో కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టుంటుంది, బీసీ కేటగిరీ ఇచ్చినట్టుంటుంది. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం కూడా తెలంగాణలో బీసీలో ఎక్కువ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంటుంది. కనుక అన్ని నిర్ణయాలు అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఎవరు ఆబ్జెక్షన్ తెలపరన్నటువంటి నిర్ణయం తర్వాతనే మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, మంచి కోఆర్డినేషన్ తో వర్క్ చేసుకుంటున్నాడు అనే విషయం మీద ఉంది. అన్ని ఆలోచన తర్వాతనే ఏఐసిసి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది.